హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత్ బ్లాగ్స్ ట్రిగ్గర్. ఈరోజు మా ఇంట్లో మేమైతే బాయిల్డ్ ఎగ్స్ అండ్ మా తెలంగాణ స్టైల్ టొమాటో పప్పు ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది. సో దాంట్లోకి మేము తాలింపు వేస్తాము. సో కొంతమంది అయితే అన్నీ ఒకేసారి వేసి తాలింపు కూడా వేసేస్తారు. బట్ మా తెలంగాణ స్టైల్లో మాత్రం మేము ఇలా పప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకొని దాని తర్వాత మేము ఇలా తాలింపు వేస్తామండి. సో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ లాస్ట్లో కరివేపాకు కూడా వేసాను. అండ్ అది బాగా వేగాలి. సో ఆల్రెడీ రెడ్ మిర్చి ఇంకా బ్రౌనిష్ కలర్లో రావాలి, చాలా రెడ్గా రావాలి. సో అలా వచ్చిన తర్వాత బాగా రోస్ట్ చేయాలి, దాన్ని ఆయిల్లోనే రోస్ట్ చేసి బాగా రోస్ట్ చేయాలి. చూసారు కదండి ఎలా రోస్ట్ అవుతుందో, బాగా ఆయిల్లో అలా రోస్ట్ అయ్యాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో అలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మెల్లిగా అలా ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయని మీరు చూస్తున్నారు కదా. అండ్ అలా బాయిల్ అయిన దాన్ని మనం అది కడాయి తీసుకొని సో అది స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అది బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొని ఏం చేయాలి, ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు ఉంది కదండి. సో అందులో వేసేయాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు, టమాటో పప్పు. అందులో ఈ తాలింపును వేసేసి బాగా ఒకేసారి కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత ఇష్టం ఉంటే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఈ కలిపి. సో ఇలా మేమైతే వేసేస్తాము. వేసిన తర్వాత దాన్ని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ బాయిల్డ్ ఎగ్, టొమాటో పప్పు అండ్ వైట్ రైస్. సో ఈరోజు మా డిన్నర్ అయితే మేము అరేంజ్ చేసుకున్నామండి. మీ డిన్నర్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్షిత్ బ్లాగ్.